నందమూరి తారక రామారావు అభిమానులకు అలాగే నందమూరి వంశాభిమానులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. నియోజకవర్గ స్థాయిలోనైతేనేమి డివిజన్ స్థాయిలో అయితేనేమి ముఖ్యమైన అభిమానులందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు, అలాగే దివంగత పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారి వ్యవస్థాపక నాయకులు పిఆర్ఎన్ ప్రసాద్ గారు, నందమూరి అభిమానుల సీనియర్ అభిమాని నక్కా కృష్ణ యాదవ్, పల్ల వెంకటేశ్వర్లు, అలాగే వేణుబాబు, అలాగే కృష్ణ, మాకు అన్ని విధాల ఆయన సహాయ సహకారాలు అందించే నందమూరి అభిమాని కిషోర్ అన్న, 22వ వార్డు కౌన్సిలర్ చిన్ని, అలాగే బీసీసీఎల్ కూడా తెలిసే ఉంటుంది. కొన్ని కారణాల దృష్ట్యా కొంతమంది మన అభిమాన సంఘానికి పోవటం అయితేనేమి ఇవన్నీ విషయాలు కూడా ఇక్కడ మనం విశ్లేషణలు అభిమానులాగే ఉండాలి, కానీ వాటిని రాజకీయాలకు ముడిపెట్టి ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలు చేయటం అనేది ఎవరికి కూడా మంచిది కాదు. అభిమానులు ఇతర పార్టీలో కూడా ఉంటారు, చాలామంది అభిమానులు మన అభిమానులు ఇతర పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ వస్తారు, సినిమా చూస్తారు, ప్రశాంతంగా పోతూ ఉంటారు. వాటిని ఇంకొక రూపంలో చేసి వాటి ద్వారా లబ్ధి పొందాలని ఎవరన్నా ప్రయత్నిస్తే అది చాలా తప్పు. అది వాళ్ళు తవ్వుకున్న గుంట్లోనే వాళ్ళే, కానీ వాటిని రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకోవడం చాలా తప్పు. దాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒక కొత్త కమిటీ ఒకటి, అలాగే అరవింద్ సమేత మరి 11 విడుదల కాబోతుంది. దాని విషయం అయితేనేమి అందరూ కూడా నందమూరి అభిమానులు అంతే క్రమశిక్షణగా, మరి ఈ రోజున ఎన్టీఆర్ అయితేనేమి బాలయ్య బాబు అయితేనే ఎన్టీఆర్ ఎంతో క్రమశిక్షణతో పేద పిల్లలకి మరి చదువు నిమిత్తం ఎంతో సహాయ సహకారాలు ఆయన అందిస్తూ ఉంటాడు. అలాగే అభిమానులు ఇబ్బంది పడితే వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తాడు. నందమూరి బాలకృష్ణ గారు ప్రతిష్టాత్మకమైన నందమూరి బసవతారకం ట్రస్ట్ 500 పడకల ఆసుపత్రి చైర్మన్ ఆయన. ఆయన వచ్చిన తర్వాత హాస్పిటల్ ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా నందమూరి హరికృష్ణ గారికి, నందమూరి హరికృష్ణ గారికి. బాలకృష్ణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు జ్యోతి బాబురావు గారికి, అదేవిధంగా ఒకప్పుడు సమైక్యంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మలిశెట్టి వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులైనటువంటి నక్కా కృష్ణ గారికి, పల్ల వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా సీనియర్ ఎన్టీఆర్ అభిమాని ప్రసాద్ గారికి, వేణు గారికి, అదేవిధంగా కౌన్సిలర్ అయినటువంటి కుందర్తి కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా గొల్లపల్లి శివాజీ గారికి, ముఖ్యంగా ఈనాడు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఇక్కడ మనం సమావేశం ఏర్పరచుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఫ్యాన్స్ని బలోపేతం చేసుకోవటం, తద్వారా ఫ్యాన్స్లో ఉన్నటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అదేవిధంగా నందమూరి వంశానికి మంచి పేరు తెచ్చే విధంగా, మంచి సామాజిక కార్యక్రమాలను చేపట్టే విధంగా కొత్త కమిటీని వేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షత వహిస్తున్న సోదరుడు కావలి డివిజన్ బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు జ్యోతి బాబురావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, మా అందరికీ మార్గదర్శకులు పెద్ద నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నేటి నందమూరి తారక రామారావు వరకు మా అందరినీ ముందుండి నడిపిస్తున్న పెద్దలు గౌరవనీయులు పిఆర్ఎన్ ప్రసాద్ గారికి, అలాగే మిత్రుడు కావలి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాల గౌరవాధ్యక్షుడు నక్కా కృష్ణ యాదవ్ గారికి, అలాగే నందమూరి వంశాభిమానుల
గౌరవ సలహాదారుడు సోదరుడు గుత్తికొండ కిషోర్ గారికి, అలాగే మిత్రుడు నందమూరి అభిమాని పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు గుల్లపల్లి శివాజీ గారికి, అలాగే మిత్రుడు దాదాపు మేము 30 సంవత్సరాల నుంచి ఈ నందమూరి కుటుంబ జర్నీలో అందరం కలిసి ప్రయాణం చేస్తున్న సోదర సమానుడు పల్లపు వెంకటేశ్వర గారికి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తుత పట్టణ ఉపాధ్యక్షులు వేణుబాబు కృష్ణాకి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, నందమూరి వంశాభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం అంతా కూడా అందరు మిత్రులందరూ కూడా వివరించడం జరిగింది. ఏంటంటే మనతో కలిసిమెలిసి దాదాపు మనతోటే ప్రయాణం చేసిన మిత్రుడు ఈ మధ్యకాలంలో మనం నవ్వులెళ్ళటం జరిగింది. పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ముందు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ ఎన్టీఆర్ గమ్యం అనేది మేమందరం నందమూరి బాలకృష్ణ అభిమానులుగా కొనసాగుతూ ఉన్నాం. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అనే 2 సినిమాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఆ సినిమాలు 100 రోజులు ఆడటానికి కానీ రన్నింగ్ విషయాల్లో మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద టీం పనిచేయటం జరిగింది. మేమందరం కూడా ఆ పనిచేసిన వాళ్ళు రకరకాలుగా విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం అన్ని ప్రాంతాల్లో మీలాగే నాకు కొంతమంది మిత్రులు అందరం కూడా కలిసి ఉన్నాం. అప్పట్లో కావల్లో కూడా నరసింహనాయుడు సినిమా 100 రోజుల ఫంక్షన్, జిల్లా స్థాయి ఫంక్షన్ ఇక్కడ చేయడం జరిగింది. ఆనాడు డైరెక్టర్ గోపాల్ గారు, పరచూరు గోపాలకృష్ణ గారు, ఆనాటి నిర్మాత మేడికొండ మురళీకృష్ణ గారు అందరూ, ఆ రోజు బాబురావు, కృష్ణ అందరూ, మేమందరం కూడా ప్రసాదాన్ని అందరం కలిసి ఘనంగా చేయడం జరిగింది. ఆ రోజు ద్వారకా లజ్జలో ఉన్న అందరం, గోపాల్ గారు వసుంధర పేపర్లో జూనియర్ ఎన్టీఆర్ స్టిల్ పడితే చూపించాడు. అప్పుడు సినిమా కూడా రిలీజ్ కావాలి, నిన్ను చూడాలనే సినిమా. అది చూపించి, ఏమయ్యా మీ కుటుంబానికి ఈ కుర్రాడు మంచి హీరో అవుతాడు, మీకు 3వ తరానికి ఉన్న యువ హీరోల్లో మీ నందమూరి వంశం నుంచి ఈ హీరో మంచి పోటీగా తయారవుతాడే, మీరందరూ ఇతరులను కూడా అభిమానించడం జరిగింది. ఆనాడు రాష్ట్రంలో ఉండే బాలకృష్ణ అభిమానులు 10 మందిని కూడా గెస్ట్గా పిలవడం జరిగింది. అందరూ అనుకున్నాం చూద్దాం హీరో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ స్థాయిలో ఉంటారో ఏదో అని. తర్వాత నాకు ఒక నిర్మాత స్నేహంగా ఉంటే ఆ నిర్మాతతో కలిసి, ఆ నిర్మాత చిన్న సినిమా ఒకటి తీస్తూ ఉంటే ఫిలిం సిటీకి వెళ్ళాం. ఆ రోజు ఫిలిం సిటీలో నందమూరి తారక రామారావు గారికి స్వాగతం అని ఒక బ్యానర్ కట్టింది. ఏంటంటే అక్కడ నిన్ను చూడాలని షూటింగ్ జరుగుతూ ఉంది. ఇక నందమూరి అంటే మనోళ్ళే కదా అని ఆ సితారా హోటల్లోకి వెళ్ళి ఒక బొక్కే కొని తీసుకెళ్ళి ఇచ్చాం హీరోకి. ఆ రోజు ఎన్టీఆర్ గారిని ఫస్ట్ టైం కలవటం అదే. బాబు ఇది మేము మీ బాబాయ్ ఫ్యాన్స్, తాతగారి నుంచి మీ కుటుంబంతో జర్నీ చేస్తున్నాం బాబు అంటే, ఆ రోజు బొక్కే తీసుకొని నన్ను అన్నాడు, అన్న నేను కూడా పెద్ద హీరోని అవుతాను, బాబాయ్ తాతగారి పేరు నిలబెడతాను, మీరందరూ కూడా నాతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పాడు. సరే బాబు అలాగే అదే కావాలి మాకు కూడా అని చెప్పాను. తర్వాత ఎందుకు చూడాలని రిలీజ్ టైంలో హైదరాబాద్ దేవి 7 థియేటర్లో చిన్న ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఎందుకు చూడాలని సినిమా రిలీజ్ హీరోది. ఆ రోజు నరసింహనాయుడు 175 days సినిమా ఆడాలి. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో 3 వరుసగా 175 days సినిమాలు హీరో అవుతాడు. అంటే 3 సినిమాలు ఏ అయినా సరే కొంతమంది హీరోలకు ఉన్నాయి. అవి కూడా ఈ సినిమా ఆడితే 3వ సినిమా హీరోగా దూరు బాలయ్యకి 163 రోజులు సినిమా తీపోతున్నారు. ఏం సినిమా వేస్తున్నారు? నిన్ను చూడాలని సినిమా వేస్తూ ఉన్నారు. అలాగే నందమూరి అభిమానుల నుంచి పుట్టింది. ఎంతో మంది నాయకులు వస్తున్నా పోతున్నా మడమ తిప్పని ఫ్యాన్స్ ఏదైనా ఉందంటే అది ఒక నందమూరి ఫ్యాన్సే. మధ్యలో ఏదో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ జెండా మోసేది ఒక్క నందమూరి అభిమాని మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు రాష్ట్ర ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు మా గురువు గారు మలిశెట్టి వెంకటేశ్వర వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ